లేని ఫాలోయింగ్ ఉంది. హీరోకి లేని ఫాలోయింగే కాదు, ఏ హీరో లేనంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. సో ఆయన్నే ఈ మధ్యలో ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు టీవీలో, మీరే ఎందుకు సినిమా హీరోగా చేయకూడదు అని. దానికి ఆయన నవ్వేసి ఊరుకున్నారట. సో ఈవెన్ ఆయన హీరోగా వచ్చినా మనమంతా సంతోషిద్దాం. ఇప్పుడు మనసున్న మహారాజు, అదే మన దిల్ రాజు గారు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ గారికి, అలాగే విజయ్ హై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి, పేరెంట్స్కి, చిల్డ్రన్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ముందు అందరూ మాట్లాడేశారు, నేను ఏదేదో మాట్లాడదాం అనుకున్నాను. ముందు విమర్శిస్తాను. విమర్శ అంటే ఎంత మంచి కార్యక్రమం జరుగుతుంది, ఎంతోమంది అవార్డ్స్ తీసుకుంటున్నారు, ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి స్టేజ్ పైన. కానీ మీ ఆర్మూర్ ప్రజలది జీరో ఎంకరేజ్మెంట్. ఒక అవార్డు తీసుకున్నప్పుడు మీరు క్లాప్స్ కొడితే వాళ్ళు ఆనందపడతారు. ఎందుకంటే దాంట్లో మీ పిల్లలు ఉన్నారు, మీ పక్కింటి పిల్లలు ఉన్నారు. మనకి జస్ట్ ఏంది వాళ్ళు అవార్డు తీసుకున్నప్పుడు క్లాప్స్ కొట్టడానికి మీకు ఎనర్జీ లేదా? దయచేసి ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది కాబట్టి తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ మీరు తిలకించినప్పుడన్నా అయిపోయినప్పుడు క్లాప్స్ కొట్టండి. అది మన సంస్కారం. దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. అభినందన. 6 గంటల వరకు ఏంటి ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను, నా టైం వేస్ట్ అవుతుంది, నేను 7:30 వరకు ఉండమన్నారు, నేను ఆల్రెడీ నిజాముల్లో అపాయింట్మెంట్ ఇచ్చాను, టెన్షన్ పడుతున్నాను, హెడేక్ ఉంది. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గారు చెప్పారు, అన్నపూర్ణమ్మ గారు, నా కళ్ళు చెమ్మగిలాయి. హ్యాట్స్ ఆఫ్ కవిత మేడం గారు. ఎందుకంటే దిల్ రాజు నా సినిమా గ్లామరు, ఎమ్మెల్యే గారికి రాజకీయ గ్లామరు, ఇవి ఉన్నప్పుడు న్యాచురల్గా మేము మీ దాకా మీరు టీవీలలో పేపర్లను చూసి మా గురించి తెలుసుకుంటారు. కవితా మేడం గారి గురించి వాళ్ళు మాట్లాడి అన్నీ చెప్పుతూ ఒక్కొక్కరు అందరు స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ఏడ్ చేశారు. నాకు అర్థం కాలేదు ఏంటి, ఒక్క మనిషి, ఒక్క లేడీ విజయ్ హై స్కూల్లో ఇలా ఒక క్లర్క్గా వచ్చి ఈరోజు అంత టాప్ లెవెల్కి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. హ్యాట్స్ ఆఫ్ మేడం, హ్యాట్స్ ఆఫ్. అలా ఆలోచిస్తూ దానిపైన ఒక కథ అనుకున్నారు. ఫ్యూచర్లో మరి ఆ కథ డెవలప్ అయితే సినిమా కూడా తీస్తానేమో, ఐ డోంట్ నో. నేటి బాలలే రేపటి పౌరులు, ఎప్పుడో మేము చదువుకున్నప్పుడు చెప్పిన స్లోగన్. మరి ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోయి మన కల్చర్ అంతా వేరే విధంగా మారిపోయింది. ఒక స్టూడెంట్ తయారు కావాలంటే పేరెంట్సే మెయిన్ బాధ్యులు. పేరెంట్స్కి వాళ్ళు ఎంత పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, ఎంత చేస్తున్నారు, అలాగే కొంతమంది పేరెంట్స్ వాళ్ళపైన ఎంత ప్రెషర్ పెడుతున్నారు. పక్కాడికి 98% వచ్చాయని చాలామందికి అవార్డ్స్ ఇచ్చాం. ఇమ్మీడియట్లీ కొంతమంది ఇంకా పేరెంట్స్ వాడికి 98 వచ్చాయి నీకు ఎందుకు రాలేదని టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారు, ప్రెషర్ పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ అది కాదు. ఈరోజు ఒక పిల్లాడికి ఎడ్యుకేషన్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ కాదు. ఆ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళకు సొసైటీలో బయటికి వెళ్తే అన్ని రకాలుగా వాళ్ళు తెచ్చుకోవడానికి ఆ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. కానీ ఎన్నో రకాల వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఎన్నో రకాల వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత
పేరెంట్స్గా మీదే. వాళ్ళకి ఏం కావాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ ఒక దిల్ రాజు రావచ్చు వాళ్ళ దగ్గర నుంచి, ఇంకా ఎంతోమంది సచిన్ తెందూల్కర్లు తయారు కావచ్చు. సో దయచేసి ఆ పిల్లలకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి చూసి వాళ్ళు చెడు దారిలో వెళ్ళకుండా సరి అయిన మార్గంలో పంపించాల్సిన బాధ్యత పేరెంట్స్గా మీదే. ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు. చిల్డ్రన్స్ ఈ మధ్య చాలామంది పిల్లల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొన్ని టాలెంట్స్, వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, టీవీలో చూస్తూ వీడియో గేమ్స్ ఆడుతున్నారు. చాలా కల్చర్ మారిపోయింది, సొసైటీ మారిపోయింది. కానీ ఇంతకుముందు అందరూ మదర్స్ అందరూ వచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటే చాలా నాకు థ్రిల్ ఫీల్ అయ్యాను. ఓహో, మన సాంప్రదాయాలు అన్నీ బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నారు. అంటే ఒక లాస్ట్ మంత్ నేను అమెరికా వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడ ఒకసారి చూస్తే ఓహో మన కల్చర్ ఇంకా బతుకుంది. సో ఆ పిల్లలకి, మీ పిల్లలకి కల్చర్ నేర్పించాల్సిన బాధ్యత మనదే. స్టైలిష్ వచ్చింది, మార్పు వస్తుంది. కానీ వాళ్ళ టీవీల వల్ల, సినిమాల వల్ల, సెల్ ఫోన్ల వల్ల, ఇంటర్నెట్ల వల్ల చాలామంది యూత్లో మార్పు వస్తుంది. యూత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడే ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ యుక్త వయసులోకి వచ్చినప్పుడు మార్పు అనేది అదే. అక్కడే రాంగ్ స్టెప్. ఎందుకంటే చాలామంది మా ప్రొడ్యూసర్స్ కూడా ఇవాళ 9th క్లాస్ సినిమాని, 10th క్లాస్ సినిమాని లవ్ స్టోరీలు తీసేస్తున్నారు. సో ఆ ప్రభావం అనేది మీ పిల్లలపైన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా కేర్ కరెక్టా కాదా తీసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్గా మీదే. వాళ్ళని సరైన మార్గంలో నడిపించండి. నేటి బాలలే రేపటి పౌరులుగా తప్పకుండా మీ పిల్లల్ని తయారు చేయండి, ప్రయోజకుల్ని చేయండి. ఆర్మూర్, నేను ఇక్కడే ఆర్మూర్ తాలూకా అని అనేవాళ్ళు ఇంతకుముందు మచ్చర్ల అనే విలేజ్లో చదువుకున్నాను. చాలాసార్లు ఇక్కడే నా క్లాస్మేట్స్ కూడా వచ్చారు ఇప్పుడే ఇక్కడ నన్ను కలవటానికి. ఇద్దరు క్లాసులు డుమ్మా కొట్టి వచ్చి ఇక్కడ బాలాజీ థియేటర్ అనేది ఉండేది, సినిమాలు చూసేవాడిని. అంటే నాకు తెలియదు నేను అప్పుడు నిజంగా ఇలా సినిమా ప్రొడ్యూసర్ని అవుతాను, నేను ఏదో చేస్తానని. కానీ అప్పుడు నాకు సినిమా అంటే ఇష్టం. ఇక్కడ గోవింద్పేట అనే ఒక విలేజ్ ఉంది. నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ 16mm సంబంధించిన ప్రొజెక్టర్లు దొరికేవి. అవి తీసుకొని వెళ్ళి మా విలేజ్లో కానీ ఇక్కడ మచ్చర్లో కానీ సినిమా చేసేవాడిని. అప్పుడు కూడా నాకు తెలియదు నేను ప్రొడ్యూసర్ అవుతానని. నా లైఫ్ స్టైల్ ఆటోమొబైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో మళ్ళీ సినిమాలపైన ఆకర్షణ నాకు చిన్నప్పటి నుంచే డెవలప్ అయింది. ఆకర్షణ వల్ల మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఈరోజు మీ అందరి ముందు మీ జిల్లా వాసిగా ఒక దిల్ రాజుగా ఎదిగాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ని తప్పకుండా మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. టీచర్స్, పేరెంట్స్తో పాటు వాళ్ళ పిల్లల బాధ్యత చూడాల్సింది ఎక్కువ పర్సంటేజ్ టీచర్స్. ఈ మధ్య మేము కొత్త బంగారులోకి మన సినిమా తీసాం. దాంట్లో కాలేజ్ స్టోరీలో లెక్చరర్స్కి ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించాం. సో మై రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్, ఆ పిల్లలలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. Now, appreciation to the NCC troop by Mrs. Sujata. Thank you very much, Madam President of the Eve. Suddenly I have been asked by the HM of the school, Kavita Madam, to appreciate the NGC students who have been working for 2003, which is set up. NGC team was set up in our school, and since then every year NGC's team has been a part and parcel of disciplinary committee in our school, and today Madam wants to appreciate them, and I request the guests to bless the children. Children, please come. The in-charge teachers will also come on to the dais. Mr. Ram Singh, Ms. Satya. సో వీళ్ళంతా గ్రీన్ కాప్స్ అన్నమాట. Mr. Kalyan Bahadur. Madam Sujata, the A of the school. Thank you, Satya.
And these children have been working whenever it is necessary in the school regarding cleanery, greenery, and awareness of water conservation, awareness of electricity, energy, and cleanliness of the surroundings. And whenever the teachers have sudden meetings, whenever there is such gathering in our school, any program, without them we cannot do smoothly. Thank you, madam. Thank you, sirs. Give an applause to them, children. Now the escorts, prize escorts will be appreciated. నేను గమనించింది ఏమిటంటే పర్యావరణాన్ని రక్షించే వాళ్ళ అబ్బాయిలైతే ఎస్కాట్ ఇచ్చేది అమ్మాయిలు. Thank you, madam. Now, vote of thanks by Mrs. Vasanta, Principal, Vijay High School, Nizamabad. Good evening, everybody. On behalf of the Ideal Education Society, the principal, staff and students of Vijay High School Armoor, I would like to express our thankfulness to the great personality, Srimati Eleti Annapurna, MLA, who is kind enough to accept our invitation in spite of busy schedule. Madam, your message is really useful to our kids. Now, I would like to express my thanks to Sri Dil Raju, the famous cine producer, for bestowing his bless on us children. Our thanks are due to the dance master, Venkatesh and makeup man, Surabhi Arts for arrangement of stage, Sri Sound for providing sound system, Babu Photo Studio, Kirti Taranga for helping us to screen and preserve the blissful moments of the show, and to the Desk Tent House, Nizamabad, for providing tents and chairs. Our special thanks to the press who make this sparkling night a memorable event in the media, and the police department who kept vigil throughout the function. Last but not least, I thank our parents, members of IES, my colleagues, students, ministerial staff, and all those who extended helping hands behind the curtain in making this evening a grand success. Thank you one and all. Thank you.
within few minutes the cultural program is going to be started. I hope all the parents and